యోర్దాను నదికి పోయి మ్రానులు తీసుకువస్తామని ఎలీషాతో చెప్పినది ఎవరు? ప్రవక్తల శిష్యులు. నీటిలో పడిన గొడ్డలిని నీళ్లలో ఒక కొమ్మను వేసి తీసిన ప్రవక్త ఎవరు? ఎలీషా. ఇశ్రాయేలు రాజును సిరియా రాజు పన్నాగము నుండి అనేక మార్లు తప్పించిన ప్రవక్త ఎవరు? ఎలీషా ప్రవక్త. ఎలీషాను పట్టుకొనడానికి సిరియా రాజు మనుషులను ఎక్కడికి పంపించెను? దాతానుకు. సిరియా రాజు పంపిన సైన్యంను చూచి భయపడినది ఎవరు? ఎలీషా పనివాడు. పనివానితో భయపడవద్దు, మన పక్షమునున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పినది ఎవరు? ఎలీషా ప్రవక్త. తన పనివాని కండ్లను తెరువమని ప్రార్థించినది ఎవరు? ఎలీషా ప్రవక్త. ఎలీషా ప్రార్థించగా పనివాని కండ్లను తెరిచినది ఎవరు? దేవుడైన యెహోవా. పనివాని కన్నులు తెరవబడగా ఏమి చూచెను? పర్వతము అగ్నిగురముల చేత రథముల చేత నిండియుండుట చూచెను. ఎలీషా ప్రార్థించగా ఎవరు అంధత్వం పొందుకొనిరి? సిరియా దండువారు. సిరియా దండువారికి షోమ్రోను పట్టణమునకు దారి చూపించినది ఎవరు? ఎలీషా ప్రవక్త. దండువారి కన్నులు ఎప్పుడు తెరవబడ్డాయి? ఎలీషా ప్రార్థించగా. దండువారిని కొట్టుదునా అని ఎలీషాను అడిగినది ఎవరు? ఇశ్రాయేలు రాజు. సిరియనుల దండువారికి భోజనం పెట్టించి పంపించమని చెప్పినది ఎవరు? ఎలీషా ప్రవక్త. కొంతకాలం తరువాత మరలా ఇశ్రాయేలీయుల మీదికి యుద్ధమునకు వచ్చినది ఎవరు? సిరియనులు. షోమ్రోనులో సిరియనులు ముట్టడి వేసినప్పుడు సిరియా రాజు ఎవరు? బెన్హదదు. షోమ్రోనును కఠినముగా ముట్టడి వేసినది ఎవరు? సిరియనులు. గొప్ప క్షామము ఎక్కడ కలిగినది? షోమ్రోనులో. ఏ ప్రాంతము వారు కరువును తట్టుకోలేక తన బిడ్డలను వంట చేసుకుని తిన్నారు? షోమ్రోనులో స్త్రీలు. నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలో నీ కుమారుల మాంసమును తిందువు అని ఎక్కడ ప్రవచించబడింది? ద్వితీయోపదేశకాండము 28:53. కఠినమైన కరువులో కూడా రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు సమృద్ధి అయిన ఆహారం లభించును అని రాజుతో చెప్పినది ఎవరు? ఎలీషా ప్రవక్త. యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని ఎలీషాను ప్రశ్నించినది ఎవరు? ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి. నీవు కన్నులారా చూస్తావు కానీ దానిని తినకుందు అని ఎలీషా ఎవరికి చెప్పెను? ఆ అధిపతితో. కుష్ఠరోగులు ఎక్కడ నివసించుచూ ఉండిరి? పట్టణపు గుమ్మమునొద్ద. కరువులో చావడం కన్నా సిరియనుల దండులోనికి వెళ్ళింది ఎవరు? కుష్ఠరోగులు. సిరియనులకు రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు వినిపింపచేసినది ఎవరు? దేవుడైన యెహోవా. తమ ప్రాణమును రక్షించుకొనుటకు పేటను విడిచి వెళ్ళింది ఎవరు? సిరియనులు. సిరియనులు పారిపోయారన్న శుభవార్తను ద్వారపాలకునికి చెప్పినది ఎవరు? కుష్ఠరోగులు. రాజు ఇంటివారితో ఈ సమాచారం చెప్పినది ఎవరు? ద్వారపాలకుడు. సిరియనుల దండుపేటను దోచుకున్నది ఎవరు? ఇశ్రాయేలీయులు. ఎలీషా చెప్పిన ప్రకారము ద్వారమందు జనులు త్రొక్కుడు చేత మరణమయ్యింది ఎవరు? ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి. ఎలీషా చెప్పిన ప్రకారము సమృద్ధి చూచినది ఎవరు? ఇశ్రాయేలీయులు.